ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీలకు అన్యాయం జరుగుతుందని మాకు న్యాయం చేయాలని మోకాళ్ళపై నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాకు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటి అసలు ఎందుకు ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు ఎన్నో సభలో చట్టసభ చేసి బీసీలకు న్యాయం చేస్తామని ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ హామీలన్నీ తుంగలో తొక్కడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్తోని బీసీలకు ఎనలేని అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఆ అన్యాయాన్ని మరి ఏ విధంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు మోకాళ్ళతో ప్రదక్షిణ చేసేసి మరి ఈ విధంగా ఈ విషయమే తెలియజేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో మాకు జరిగే న్యాయాన్ని మరి కొంతనన్నా తెలుసుకునే పద్ధతిలో చర్చించి మాకు న్యాయం చేయాలని ఈ డిమాండ్ను మేము కోరడం జరుగుతుంది. ఏంటన్నా అంటే ఎటువంటి నిరసనలు రానున్న రోజుల్లో చేయబోతున్నారు? ఈడబ్ల్యూఎస్ కోటా అనేది తీరని అన్యాయంగా మారిందని అంటున్నారు. ఇప్పటికే బీసీ సంఘాలు పలు నిరసనలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి, ధర్నాలు చేసిన పరిస్థితి ఎట్లా చూడవచ్చు? ఈ రాష్ట్ర జనాభాలో 7%, ఈ దేశ జనాభాలో 10% కూడా లేనటువంటి అగ్రకులాలకు మరి భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ 103ను సవరించి అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్లు కల్పించడం అంటే ఇది బీసీలపై వివక్ష, కుట్ర అని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి దేశ జనాభాలో 60%, ఈ రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలు 11% ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలు 9% ఉన్నారు. ఓ పక్క మా జనాభాతో మా వాటా అంతా కావాలని చెప్పి ఈ దేశంలో రాష్ట్రంలో ఉద్యమాలు నడుస్తూ ఉంటే మా న్యాయమైన డిమాండు, మా ప్రజాస్వామ్య వాటా ఇవ్వమని చెప్పి అడిగితే ఈ అగ్రకుల పార్టీలు బీసీలపై రాను వివక్ష చూపిస్తానే తప్ప మా ప్రజాస్వామ్య వాటా ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నది. దీన్ని యావత్ బీసీ సమాజం సంఘటితంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని బీసీ సమాజం దృష్టికి తీసుకెళ్లి బీజేపీ పార్టీని బీసీ సమాజం ముందట దోషిగా నిలబెట్టి ఆందోళన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ఇది పరిస్థితి, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్తున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు సార్? మీరైతే ముందు నుంచి ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోట వల్ల ప్రధానంగా ఒక తెలియకుండానే నష్టం జరిగిపోతుంది, తెలిసేలోపు ఇంప్లిమెంట్ అయిపోయింది. ఎట్లా చూడొచ్చు? ఏంటి దీనిపై బీసీ సంఘాలు ఏం చేయబోతున్నాయి? అంటే మొదటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్లో కానివ్వండి, బీసీలకు అన్యాయం జరుగుతూనే వస్తూ ఉన్నది. అంటే పాపులేషన్ రేషియోలో ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళ పాపులేషన్ రేషియోలో కొంతవరకు అందినప్పటికీ బీసీలకు తక్కువ అందింది. అదే జనరల్ కేటగిరీలో తీసుకుంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంది. 10% ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇవ్వాలి, దాంట్లో ఇవ్వద్దని కాదు. వాళ్ళ పాపులేషన్లో కూడా జనరల్ కేటగిరీలో ఉన్న పాపులేషన్లో ఎంత పర్సంటేజ్ బిలో పవర్టీ లైన్లో ఉన్నారు. ఇప్పుడు తమ్ములు అన్నట్టుగా 1.5, 1 లోపలనే ఉన్నారు, 1.5 లోపలనే ఉన్నారు. దానికో 2%, 3% పెట్టేస్తే బాగుండేది. 10% అంటే టోటల్ పాపులేషన్ ఎంత ఉన్నదో అంత పాపులేషన్కి రిజర్వేషన్ పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇవ్వద్దని బీసీలు ఇవ్వాలన్నట్లేదు, తగ్గించి రేషియో ఇప్పుడు బీసీలు 60% ఉంటే ఎంత 27% ఉంది. అదే వాళ్ళు 10% ఉంటే 4% అట్లా ఇస్తే న్యాయంగా ఉండేది. 10% ఇస్తే ఈరోజు ఏమవుతుంది, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎస్సీల తర్వాత కాంపిటీషన్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తీసుకుంటున్నారు, బీసీలకు రావట్లేదు సీట్లు. ఒక గాంధీ మెడికల్ కాలేజీలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 300-500 లోపు సీట్ వస్తేనే బీసీలకు వస్తుంది. అదే ఈడబ్ల్యూఎస్కి 1000 వరకు వెళ్తున్నది. అంటే చూడండి డిస్పారిటీ ఎంత ఉందో. మళ్ళీ దాంట్లో అందరూ ఈడబ్ల్యూఎస్లో డబ్బులు ఉన్న వాళ్ళే డబ్బులు లేని వాళ్ళే యూజ్ చేసుకుంటారంటే ఏం లేదు. అందరూ దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు. దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని అందులో డబ్బులున్న వాళ్ళే ఈడబ్ల్యూఎస్ని వాడుకుంటున్నారు. అలా ప్రాపర్టీని డివిజన్ చేసుకోవడము, ల్యాండ్స్ని డివిజన్ చేసుకోవడము. 20 ఎకరాలు ఉంటే దాన్ని ప్రాపర్టీని డివిజన్ చేసుకొని పూర్గా చూపించుకొని వాళ్ళందరూ పొందుతూ ఉన్నారు. దాంట్లో కూడా ఎవరైతే నిజంగా లో లెవెల్లో ఉన్నారో వాళ్ళకి అందట్లేదు. హై లెవెల్లో ఉన్న వాళ్ళే ఈడబ్ల్యూఎస్ని వాడుకుంటున్నారు. కాబట్టి దీన్ని పునరాలోచించాలి. బీసీ విద్యార్థులకు, బీసీ నిరుద్యోగులకు అన్యాయం జరగద్దని అందరూ కోరుకుంటున్నారు. దానికి ఇంకా చాలామంది బీసీ సమాజానికి ఈడబ్ల్యూఎస్ గురించి తెలియదు. అందరూ దీని గురించి ఆలోచించాలని కూడా బీసీ సమాజాన్ని కోరుతూ ఉన్నాము. ఎవరైతే మంచిర్యాలలో ఈ బీసీ గురించి, వాళ్ళ కాస్ట్ గురించి, వాళ్ళ సమస్య గురించి ఫైటింగ్ చేస్తూ ఉన్నారో, ఈ సీనన్న కానివ్వండి, ఇంకో నరిళ్ళ సీనన్న కానివ్వండి, ఇంకెవరు చేసినా కూడా వాళ్ళ వెనుక మేము ఉంటాం, మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళతో నడుస్తామని చెప్తున్నాం. రానున్న రోజుల్లో ఎటువంటి నిరసనలు దీని మీద చేయబోతున్నాం? అంటే మేమంటూ ప్రత్యక్షంగా రాకున్నా వాళ్ళు చేసే ఉద్యమాలకి, వాళ్ళు చేసేదానికి మేము గైడ్గా ఉంటాం, వాళ్ళ వెనుక మేము నడుస్తాం.
ఇదే పరిస్థితి కనబడుతుంది. చెప్పండి ఏంటి అసలు పరిస్థితి? ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలించింది, బీజేపీ దాదాపు 14 సంవత్సరాలు పరిపాలించింది. కానీ బీసీల యొక్క న్యాయమైన హక్కుల కోసం ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. అందుకోసమే ఈరోజు బీసీలుగా మేము సంఘటితమై ఈ రాజకీయ పార్టీల నుండి ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని వాళ్ళను ఒక విధంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఈ బీసీ సమాజాన్ని ఒక బయటికి రావాలి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి మన హక్కుల సాధన కోసం మనం అందరం ప్రయత్నం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి బీసీ నిరుద్యోగులకు ఎంతో అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈ అన్యాయాన్ని ప్రజలందరికీ, భావజాలాన్ని ప్రజలకు, ఆ తర్వాత నాయకులందరికీ, నిరుద్యోగులందరికీ ఈ సమాజానికి తీసుకుపోయి సమాజాన్ని జాగృతం చేసి బీసీ హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్తున్నాము. ఈ ఒక విధంగా ఒకవేళ కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు బీసీల కోసం ఎలాంటి న్యాయమైన హక్కుల కోసం ముందుకు రాకపోతే మాత్రం భవిష్యత్తులో ఉధృతమైన ఉద్యమాలు ముందుకు తీసుకొచ్చి మా హక్కులు సాధించే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. ఫైనల్గా చెప్పండి అన్న, ఏంటంటే ప్రజల నుంచి ఈ బీసీలకు సంబంధించిన ఐక్యత అంశంలో ఏదైనా రెస్పాన్స్ ఉందా? ఏంది అసలు? గతంలో ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు బీసీల చైతన్యం తక్కువ ఉండే. ఇప్పుడు బీసీ సమాజం అంతా ఆలోచన చేస్తుంది. మరి దేశంలో ఎవరికి అన్యాయం జరుగుతలేదు. అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, కాంట్రాక్ట్, పారిశ్రామిక రంగాల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బీసీలకి అన్యాయం జరుగుతుందన్న ఆలోచన ఇప్పుడిప్పుడే ఈ సమాజానికి రీచ్ అవుతుంది. దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలను బీసీ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఎట్లా జరిగిందో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావచ్చు, స్థానిక సంస్థల్లో పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు మేమెంతో మాకంతా సాధించుకునే దిశగా మా శక్తి మేరకు బీసీలను చైతన్యవంతులను చేసి ఉద్యమాలు భాగం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడల్ వంచాటి ఉద్యమాలు రాబోయే రోజులు చేస్తాం. మా హక్కులు, మా ప్రజాస్వామ్య వాటా సాధించుకునే దిశగా రాబోయే రోజులు మా ఉద్యమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో ఉద్యమాలు తప్పవని చెబుతున్న పరిస్థితి. బీసీలు ఐక్యం కాబోతున్నారు. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ కోట వల్ల తీరని అన్యాయం జరుగుతుంది. మెడికల్ సీట్ నుంచి మొదలుకొని ఉద్యోగాల వరకు రకరకాల నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం నుంచి పార్లమెంట్ దాకా మేమెంతో మాకంత వాటా కావాలని బీసీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వాస్తవిక పరిస్థితుల వైపు బీసీలు ఆలోచిస్తున్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమాల వైపు కూడా ఉండబోతుంది. ప్రభుత్వం దీనిపై స్పందిస్తే కానీ మేము దీనికి సంబంధించిన అంశంలో రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.